అందరికీ నమస్కారం. ముందుగా మురళీ నాయక్ పేరెంట్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఆవిడ ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఫినాన్షియల్గా మేము చాలా దీనిలో ఉన్నాం అని చెప్పారు. నాకెందుకో ఈ క్షణంలో ఒక బెనిఫిట్ షో చేయాలి, మ్యూజికల్ నైట్ చేయాలి అనంతపూర్లో అనిపిస్తుంది. మీకోసం ఒక అంటే ఎంతవరకు ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందో తెలియదు, కానీ వీలైనంత మంది సింగర్స్ని ఫ్రీగా తీసుకొస్తాను నాతో పాటు. మేమందరం కలిసి మురళీ నాయక్ కోసం పర్ఫామ్ చేస్తాం. అందులో వచ్చే ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీ ఫ్యామిలీకి హెల్ప్ అయ్యేలాగా ప్లాన్ చేస్తాం. అది ఎలాగో ఇప్పుడు మా సందీప్ మాస్టర్ ఉన్నారు కాబట్టి ఆయన టీంతో కొరియోగ్రాఫర్స్ అంటే డాన్సర్స్తో పాటు వచ్చి ఒక పెద్ద మెగా ఈవెంట్ చేస్తాం మురళీ నాయక్ కోసం. లెట్స్ ప్లాన్. అంటే నెక్స్ట్ మంత్ నేను యూఎస్ వెళ్తున్నా, నేను యూఎస్ నుంచి రాగానే వీళ్ళు ప్లాన్ దట్. సరేనమ్మా? సోలో బాయ్ గురించి చెప్పాలంటే ముందు మా సతీష్ గురించి చెప్పాలి. సతీష్ తను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. చాలామందికి తెలియదు తను డైరెక్షన్ డిపార్ట్మెంట్ మనిషిని. అందుకు తనకి సినిమా అంటే పిచ్చి. తను చేస్తున్న బిజినెస్ నుంచి వచ్చే ప్రతి పైసా కూడా సినిమాకే పెట్టేస్తాడు. తర్వాత మళ్ళీ డబ్బులు అవసరం అయితే మళ్ళీ ఆ డబ్బుల కోసం మళ్ళీ సినిమా కోసమే డబ్బుల గురించి ప్రయత్నం చేస్తాడు. అంటే ప్యాషన్ గురించి ఇందాక చెప్పారు కదా, ప్యాషన్ అంటే ఏంటి అనేది అతని దగ్గర చూస్తే తెలుస్తుంది. ఈరోజు ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చింది, ఈ స్థాయిలో ఇంతమంది బ్లెస్ చేయడానికి వచ్చారు అంటే కేవలం సతీష్కి ఉన్న ప్యాషన్, అలాగే మా గౌతమ్కి ఉన్న డెడికేషన్. గౌతమ్ కూడా హీఈస్ నాట్ జస్ట్ హ్యాండ్సమ్, హీఈస్ ఆల్సో వెరీ డెడికేటెడ్. తను ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడో అంతే డెడికేటెడ్గా వర్క్ చేస్తాడు. ఒక హీరోకు ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ తనలో ఉన్నాయి. అందుకు గౌతమ్ డెఫినెట్గా మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ హీరోస్లో ఉంటాడు అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే మా ఉదయ్ కిరణ్ చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో ఆ ఫీలింగ్ తనకు చూస్తే నాకు వస్తుంది. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. తనలాగే వరుసగా సక్సెస్ఫుల్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నవీన్ గారు చాలా సైలెంట్గా ఉంటారు, బట్ ఆయన డైరెక్షన్లో నేను కూడా వర్క్ చేయాల్సి వచ్చింది ఈ సినిమాకి. చెప్పొచ్చా? నేను ఓపెనింగ్ వాయిస్ ఓవర్ ఇచ్చాను, దానికి ఆయన డైరెక్ట్ చేశారు. అందుకు ఆయన డైరెక్షన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు అనమాట. అండ్ ఆయన డెడికేషన్ కూడా ఈ సినిమా విషయంలో ఎవ్రీ బిట్ నాకు తెలుసు. ఎందుకంటే సతీష్ ద్వారా ఈ సినిమా ప్రోగ్రెస్ మొత్తం నాకు తెలుసు కాబట్టి ఐ నో ఈ సినిమా హిట్ ఎంత ఇంపార్టెంట్ నవీన్ గారికి అని. మా సతీష్కి అంత ఇంపార్టెంటో నవీన్ గారికి కూడా అంత ఇంపార్టెంట్. అందుకు మీ ఇద్దరికీ ఇది పెద్ద హిట్ ఇచ్చి మా సతీష్ ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి, అలాగే గౌతమ్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొత్తం టీం అందరికి కూడా పేరు పేరున అభినందిస్తున్నా. గాడ్ బ్లెస్ యూ. ఎక్కువ టైం అయిపోయింది కదా సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.